హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను రాగి జావా చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ముందైతే ఒక గిన్నె పెట్టేసుకున్నా, స్టవ్ వెలిగించుకొని 2 గ్లాసులు వాటర్ పోస్తున్నా. 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, చిటికెడు. వాటర్ అయితే బాగా మరగాలి. 2 మినిట్స్లో బాగా వాటర్ మరిగిపోతాయి. ఒక స్పూన్నర రాగిపిండి అయితే తీసుకుంటున్నాను. రాగిపిండి తీసుకుంటున్నాను. దీన్ని వాటర్లో వేసి ముందైతే కలిపేసుకుంటాను. వాటర్ మరిగేలోపు కొన్ని వాటర్ వేసుకొని దీన్ని చిక్కగా కలిపేసుకుంటాను, ఉండలేకుండా. ఇదే ఇట్లా అయితే ఉండలేకుండా ఇక చిక్కగా కలిపేసుకోవాలి. వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఇలా వేసుకొని మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉండకట్టకుండా. ఇదిగోండి, ఇలా అయితే మసలాలి. మంచిగా నురగలు వచ్చి చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత బంద్ చేసుకోవాలి. ఇంకొంచెం మరగాలన్నమాట మంచిగా. ఈ వైట్ ఫామ్ అంతా వెళ్ళిపోవాలి, మంచిగా ఉడుకుతుంది. ఇలా కలుపుతూ ఉంటే కింద అడుగంటదు, లేకుంటే అడుగంటుతుందండి, పిండి కదా, ఇంకోసమే. ఇదిగోండి, జావ అయితే అయ్యింది. ఇది కొంచెం చల్లారితే చిక్కబడుతుంది ఇంకొంచెం. ఇందులో పెరిగేసుకొని చల్లారిన తర్వాత పెరిగేసుకొని తింటాం మేమైతే. మా పిల్లలకి లిక్విడ్ కంటే కొంచెం లిక్విడ్ లాగా ఉండకుండా ఉంటేనే బాగా నచ్చుతుంది వాళ్ళకి. అందుకోసమే కొంచెం లిక్విడ్ లేకుండానే చేస్తాను నేనైతే. చిక్కబడితేనే వాళ్ళకి ఇష్టము. చిక్కబడ్డ తర్వాతనే తింటారు. ఇట్లా లిక్విడ్ లాగా ఉంటే తినరు, తాగరు వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే ఇలా చేసుకుంటాం జావా. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఎండాకాలం అయితే పిల్లలకు ఖచ్చితంగా రాగి జావా తాగించండి, చాలా మంచిది. మేమైతే ఏ కాలమైనా తాగుతాము, ఎండాకాలం అని కాదు చెప్తున్నాను. కనీసం ఎండాకాలమైనా పిల్లలకు అలవాటు చేయండి ప్లీజ్. ఎందుకంటే పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ ఇది. మనం ఇంతకంటే హెల్దీ ఫుడ్ అయితే ఇవ్వలేము. ఇప్పుడు అన్నీ కెమికల్సే, కానీ అయినా కూడా అందులో కూడా మనం హెల్దీ ఫుడ్ వెతుక్కోవాలి కదా, అందుకోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.